కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదానికి సంబంధించి మరికొన్ని ఊహించినటువంటి నిజాలు వెలుగులోకి వచ్చినాయి. నేను ఆ బస్సు ప్రమాదానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి మద్యం తాగి రాంగ్ రూట్లో ప్రయాణం చేయడం వల్ల మరి ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. లేదు, ఎట్లా చెప్తారు ఆ వ్యక్తి మద్యం తాగాడని చనిపోయిన వ్యక్తి గురించి? దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు ఒక వర్గం నుంచి మనము నిన్న వినిపించాయి. అయితే ఆ వ్యక్తి మద్యం తాగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదానికి ముందు ఏమేం జరిగిందనేటువంటి అంశాలకు సంబంధించి కొన్ని ఊహించని నిజాలు, అది కూడా నిన్న శివశంకర్ అనే వ్యక్తి మాత్రమే ఉన్నాడనేటువంటిది మనం చూసినాం. ఆ వ్యక్తితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా, ఈ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఊహించినటువంటి కొన్ని నిజాలు ఈ ప్రమాదానికి సంబంధించి వివరించినట్టుగా ఇప్పుడు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. సో ఆ వ్యక్తి మద్యం తాగడం ద్వారానే ప్రమాదం జరిగిందనడానికి, అది కూడా ఏ టైంలో మద్యం సేవించాడు అంటే ఇక్కడ 24/7 మద్యం దొరుకుతుందని, సో అది నిజం అనుకోవడానికి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి కారణంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోయారో చూడండి. దీని అంత ఆషమాషిగా తక్కువ చేసి చూడడానికి లేదు. ఓకే, ఇటు చూడండి. ఇక్కడ శివశంకర్, ఇక్కడ పక్కనే ఉన్న వ్యక్తి రెండో వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు చెప్తాను నేను. ఇక్కడ పెట్రోల్ కోసం వచ్చారు. పెద్ద టేకురు దగ్గర హెచ్పిసిఎల్ పెట్రోల్ పంపు దగ్గరికి వచ్చారు వీళ్ళు. అంటే ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో. ఓకే, ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు వీళ్ళు? 2:22 ఈ పెట్రోల్ పంపు దగ్గరికి వచ్చారు. ఇక్కడ వీళ్ళు నిలబడ్డటువంటి పాయింట్ 6వ పాయింట్. ఈ 6వ పాయింట్ని రాత్రి టైంలో క్లోజ్ చేస్తారంట. సో ఇక్కడ క్లోజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు చూడండి, బైక్ ఆన్లోనే ఉంది, సిగ్నల్ ఆన్లోనే ఉంది, సిగ్నల్ కూడా ఉంది. తాగారు కాబట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారు, తాగారు కాబట్టి. బైక్ ఆన్లోనే పెట్టి వెళ్ళాడు, ఆన్లోనే ఉంది బైక్. మరొక పాయింట్ దగ్గరికి పోతా ఉన్నారు. తూగుతున్నాడు చూడండి తాగి. బైక్ ఆన్లోనే ఉంది, ఆ స్టాండ్ మీదనే తిప్పుతా ఉన్నాడు. అది స్కిడ్ అవుతుంది కదా. 3వ పాయింట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అట్లా స్కిడ్ అయింది. సో ఆ పెట్రోల్ పంపు అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, తాగి అనేక స్టంట్లు వేశాడు ఇక్కడ అని చెప్తా ఉన్నారు. 2:22 అక్కడికి రావడం, 2:24 మరి అక్కడ 3వ పాయింట్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పోయించుకున్నారంట. బస్సు మాత్రం ఈ పెట్రోల్ పంపుని క్రాస్ అయింది 2:39 క్రాస్ అయింది. ఓకే, ఆ ప్రమాదానికి ఈ పెట్రోల్ పంపుకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, రెండవ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి పేరు ఎర్రిస్వామి. ఈ ఇద్దరు కలిసి మద్యం సేవించారంట. మరి వర్షం పడతా ఉంటే వర్షంలోనే ప్రయాణం చేస్తారు, రోడ్ ఎక్కారు. మద్యం మత్తులో మరి శివశంకర్ బండి ర్యాష్గా నడపడం వల్ల, ఆ స్టంట్లు వేసి నడపడం వల్ల ఆ డివైడర్ని ఢీకొట్టి, అక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టి తలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యి అక్కడికక్కడే శివశంకర్ చనిపోయాడంట. స్వల్ప గాయాలతో ఎర్రిస్వామి బయటపడ్డాడు. సో ఆ బైక్ అక్కడే ఉంది, ఎర్రిస్వామి పక్కనే కూర్చున్నాడు. సో అప్పుడే ఈ కావేరీ ట్రావెల్ బస్సు వచ్చింది. ఆ బైక్ను ఢీకొట్టేసి, అంటే అంతకుముందే ప్రమాదం జరిగింది, అక్కడ ఉన్నటువంటి బైక్ని ఎక్కిచ్చేసి అట్లా ముందుకు తీసుకెళ్ళిపోయింది. సో బస్సులో ఒక్కసారిగా మంటలు, ప్రమాదం జరిగింది. ఈ ఘటన చూసిన తర్వాత ఎర్రిస్వామి భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత పోలీసు అధికారులు మరి సీసీ ఫుటేజ్ని, ఇవన్నీ ఫోన్ సిగ్నల్స్ని పరిశీలించిన తర్వాత ఈ ఎర్రిస్వామి అనే వ్యక్తిని, ఇక్కడ పెట్రోల్ పంపులో కనిపిస్తూ ఉన్నాడు కదా, ఆ వ్యక్తిని పట్టుకొని అసలు ఏం జరిగింది ఆ సమయంలో అనేటువంటి అనేక విషయాలను ఆ వ్యక్తి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ ఎపిసోడ్ అంతా ఈ రకంగా జరిగింది. మేము మద్యం సేవించాము, పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళాము,
పెద్ద టేకూరు దగ్గర ఉండే పెట్రోల్ పంపు. ఈ ప్రమాదం జరిగింది చిన్న టేకూరు. పెట్రోల్ పోసుకొని రోడ్ ఎక్కామంటే ఒక 13 నిమిషాల గ్యాప్లోనే ఇదంతా జరిగింది. అక్కడ బస్సు ప్రమాదం జరగానే భయపడి వెళ్ళిపోయానని చెప్పి ఈ ఎర్రిస్వామి చెప్పాడంట. ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు ఈ ఎర్రిస్వామి అనే వ్యక్తి. అంటే ఇక్కడ 2 గంటల 22 నిమిషాలకి మద్యం మత్తులో ఉన్నాడంటే ఆ టైంలో వీళ్ళకి మద్యం ఎక్కడ లభించింది? మామూలుగా 10 గంటలకేం క్లోజ్ చేస్తారు షాపులు. మరి ఉదయం 2:30 ఆ ప్రాంతంలో మరి ఏ రకంగా మద్యం లభించింది? అంటే 24/7 మద్యం దొరుకుతుందన్నమాట, వాస్తవమే కదా. సో ఈ మద్యం తాగడం వల్ల ఎంత ఘోరం జరిగిందనేది ఒకసారి సీరియస్గా ఆలోచన చేయండి. చాలామంది లైట్ తీసుకుంటున్నారు. ఇది రాజకీయం చేయడం కాదు, ప్రశ్నించడం అంటారు. చాలామంది సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే కూడా వాళ్ళకి ఏదో ఒక ముద్రేసి అంటగట్టేసి విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మరి దీని ఎపిసోడ్లో అంతమంది ప్రాణాలు పోతే మరి డ్రైవర్కి సంబంధించి కూడా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ 10th క్లాస్ నకిలీ సర్టిఫికేట్ ఇచ్చి తీసుకున్నాడని చెప్పి చూస్తూ ఉన్నాం. దీనికి ఇన్సూరెన్స్ అయిపోయింది, ఫిట్నెస్ అయిపోయింది, చలాన్లు ఉన్నాయి హైదరాబాద్లో 16 దాకా అని చెప్పి చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ తప్పిదాలు కాదు, ఇవన్నీ ప్రశ్నించకూడదా, అడగకూడదా? అడిగితే ఒక ముద్ర వేసేస్తారా? సో మరి 24/7 మద్యం దొరుకుతుంది కాబట్టి, ఆ మద్యం తాగాడు కాబట్టి, తాగి ఆ రకంగా ర్యాష్గా డ్రైవింగ్ చేశాడు కాబట్టి ఆ ప్రమాదం జరిగింది. ఆ వ్యక్తి పోవడంతో పాటు పోతూ ఈ 19 మందిని తీసుకొని పోయి మొత్తం 20 మంది పోయినట్టే ప్రాణాలు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే దీన్ని తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారయ్యా? సో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి ఎపిసోడ్లు అనేది చూడాల్సి ఉంది.